కోకమ్స్ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే గోవా వెళ్ళే వరకు వీటి గురించి అస్సలు తెలియదు. చూడండి, కోకమ్స్ అంటే ఇలా ఉంటాయి. చింతపండులా పుల్లగా ఉంటాయి. ఇవి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక స్టేట్స్లో ఎక్కువగా దొరుకుతుంటాయి అన్నమాట. కూరలు, పచ్చళ్ళు, చేపల పులుసు ఇలా పులుపుకి సంబంధించిన డిషెస్ అన్నిటిలో కూడా యూస్ చేస్తారు. శరీరంలో వేడిని తగ్గించి వెంటనే చల్లబరిచే గుణం కలిగి ఉంటాయి. జీర్ణశక్తిని పెంచి అసిడిటీ, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాయి అన్నమాట. వీటితో నేను ఇప్పుడు షర్బత్ చేయబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. 2 కప్పులు కోకమ్స్ తీసుకొని ఇవి ఉప్పేసి ఎండబెట్టినవి కాబట్టి 2 సార్లు శుభ్రంగా కడిగేసేయాలి. ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి 2-3 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఒక కడాయిలోకి వడకట్టుకొని 2.5 కప్పుల పటికి బెల్లం వేస్తున్నాను. పంచదార అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇలా అడుగు నుంచి కలుపుతూ తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత దించి మళ్ళీ ఒక్కసారి టీ స్ట్రైనర్ తో కూడా వడగడితే ఇలా ఎక్స్ట్రా పేస్ట్ ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతుంది. కోకమ్ సిరప్ రెడీ అయిపోయినట్టే. ఇది 5-6 నెలలు చక్కగా నిల్వ ఉంటుందండి. ఏం పాడవదు. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్ గా కోకమ్ షర్బత్ చేసేసుకోవచ్చు. దీంతో కోకమ్ షర్బత్ చేసుకోవడానికి గ్లాస్ లో 1 చెక్క నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ల కోకమ్ సిరప్, గ్లాస్ నిండుగా చిల్లెడు సోడా వేసి మిక్స్ చేసి సర్వ్ చేసేయటమే. సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.